నీకు ఫోన్ నేను మాట్లాడలేనురా, ఫోన్ పెట్టేయి అని చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా చెప్పు, ఫోన్ పెట్టేయి నేను మాట్లాడలేను అని. అంతేగాని రేపు చేస్తాను, మళ్ళీ చేస్తాను, ఇప్పుడు మాట్లాడలేను, రేపు ఖచ్చితంగా చేస్తాను, ఈ విధంగా చెప్పాక. ఎందుకు చెప్పబాకంటున్నా అంటే, నువ్వు రేపు చేస్తా అన్నావంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫోన్ చేతిలో పెట్టుకొని పిచ్చోళ్ళగా ఎప్పుడు చేస్తాను పైత్యం, ఎప్పుడు చేస్తాను పైత్యం అని వెయిట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నువ్వు చేసినప్పుడు నేను మిస్ అయిపోతే మళ్ళీ నువ్వు చేయగలుగుతావో లేవో, మళ్ళీ మాట్లాడగలుగుతావో లేదో, అవకాశం దొరుకుతుందో లేదో అని ఎదురు చూస్తూ ఉంటా. నైట్ అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటా. పైత్యం చేస్తా అని చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తానని నమ్మకంతో ఎదురు చూస్తాను నేను. కానీ నువ్వేమో చేస్తా అని చెప్తావు, చేయవు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నేను పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను అంటావు, నేనేమో వెయిట్ చేస్తా ఉంటా. పైత్యం చెప్పింది కదా చేస్తాను, నువ్వేమో చేయవు. నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించి పైత్యం. 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఏమైపోద్ది పైత్యము? సరే పైత్యము, సారీ బావా. గుడ్ న్యూస్ బావా, చీర కుట్టించుకున్నాను బావా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది తెలుసా. చీర కట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఫోటో పెడతాను బావా అన్నావు, కానీ కట్టుకున్నావు, పెట్టనే లేదు. నేను చూసి చాలా రోజులు ఒక ఫోటో పంపింటే అప్పుడు పంపిస్తున్నావు ఆ ఫోటో. నేను మొన్న నిద్రపోయాను పైత్యమో, లేట్ అయిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, బండిలో డ్యూటీకి వెళ్తానంటే నార్మల్గా నువ్వు స్టేటస్ పెట్టవు. నేను ఆ రోజు అడిగాను, నేను ఆ రోజు బండిలో వెళ్తున్నాను డ్యూటీకి అంటే అంత దూరం, ఆ రోజు నా కోసం దేవుడు స్టేటస్ పెట్టావు, లక్ష్మీదేవి స్టేటస్. నువ్వు దేనికి పెట్టావు ఏమో తెలియదు. నేనైతే ఏమన్నాను తెలుసా, నేను క్షేమంగా బండిలో పనికి వెళ్ళేసి క్షేమంగా ఇంటికి రావాలని నా భార్య నా కోసం దేవుడికి మొక్కుకొని స్టేటస్ పెట్టింది. ఎంత మురిసిపోయాను తెలుసా. ఏం పైత్యమో నువ్వు నా కోసం పెట్టావో లేదు తెలీదు, ఇన్ని రోజులు పెట్టండి స్టేటస్ పైత్యము. నేను బండిలో కంపెనీకి వెళ్తున్నాను, క్షేమంగా వెళ్ళేసి రావాలని నా కోసం దేవుడు స్టేటస్ పెట్టింది. ఎంత పిచ్చోళ్ళగా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా పైత్యము. అవన్నీ కూడా నీతో మాట్లాడేటప్పుడు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను బావ, రేపు మాటిస్తున్నా అన్నావు, అసలుకే చేయకుంటే ఎగ్గొట్టేసావు పైత్యము. ఎక్కడా అని అడిగావు, ఇంట్లో ఉన్నాను. ఏం పైత్యమో ఈరోజు మాట్లాడతా అన్నావు కదా, మాటిచ్చావు కదా, మాట్లాడుకుంటా ఈరోజు ఎగ్గొట్టి రేపు ఎగ్గొట్టి ఇంక మొత్తానికి ఎగ్గొడదాం అని చేస్తే దానికి కూడా ఎలాంటి రిప్లై లేదు. అప్పటికి సరేలే పరిస్థితులు ఆ విధంగా చేయదు అనుకుంటే, ఈ రోజు పొద్దునే నీకు స్టేటస్ పెట్టుకునేదానికి టైం ఉంది, కానీ గుడ్ మార్నింగ్ బావ అని ఒక్క మెసేజ్ పెట్టేదానికి టైం లేదు. సరే ఇప్పుడు ఇంత టైం అవుతున్నా నా కోసం ఒక్క మెసేజ్ లేదు, ఒక్క ఫోన్ లేదు, ఎవ్వరు చేసినా నువ్వే 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 అనుకోని ఇంకా నా వల్ల అవ్వట్లేదు పైత్యము. సిమ్ము పీకి పాడేసి ఫోన్ ఇంట్లో పెట్టేసి పనికి వెళ్ళిపోదామా అని ఉంది నాకైతే. ఇంకా ఫోన్ కూడా వాడని పైత్యమో, ఇవే పైత్యమో లాస్ట్ వీడియోలు వచ్చేదే. ఇంకా నా కాడ ఫోన్ ఉండదు, లేదా నెంబర్లు ఏమన్నా మార్చేస్తానంతే. నా నెంబర్లు ఆది సిస్టర్కి ఒకటే తెలుసు, నేను నెంబర్ మార్చినా తనకి ఇస్తానంతే. నీకు నాతో ప్రేమగా మాట్లాడాలి అని అనిపిస్తే